హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ రోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 95. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 653 అండ్ P4 P40 432 2014 యాక్ట్ ప్రకారం ఎలాంటి మీడియా కథనాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి శిక్ష వేయడం కానీ వాళ్ళు తప్పు చేశారు అంటూ వాదించడం కానీ తప్పు. గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఈ విషయం నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఆ న్యూస్ ఇక్కడ సాక్ష్యంగా చూపిస్తూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నాకు క్రాస్ డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నేను తప్పు చేశానంటున్నారు. ఎలిగేషన్ ఇంకా ప్రూవ్ అవ్వకుండా రెస్పాన్సిబుల్ ప్రాసిక్యూటర్ నన్ను అనడం ఇట్స్ నాట్ ఫెయిర్. శ్రావణి జానకి మాట్లాడే విధానం చూస్తూ షాక్ అవుతుంది. ఒక క్షణం తనకు తను చూస్తుంది. తనను చూస్తేనే భయపడే జానకి నేనా అనిపిస్తుంది. కానీ తనకిప్పుడు తెలియదు కదా, అక్కడ ఉన్నది హర్షిత్రామ్ వైఫ్ జానకి IAS అనే నిజం తెలుసుకోవడానికి శ్రావణికి ఎక్కువ సమయం పట్టలేదు. జానకి ఆర్ యు ఇన్ కోర్ట్? అది కాస్త గుర్తు పెట్టుకుని మాట్లాడండి. నేను అదే చెప్తున్నా చిత్రంజన్ గారు. దిస్ ఈజ్ కోర్ట్ అండ్ కీప్ ఇట్ ఈవెన్ యువర్ మైండ్. చిత్రంజన్ జానకి దగ్గరికి వచ్చి ఓకే జానకి, ఐ కీప్ ఇట్ ఇన్ మైండ్. మరి నువ్వు చెప్పాల్సింది కూడా చెప్పు. ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఇద్దరిలో జానకి నువ్వే అంటే మేమెలా నమ్మాలి? ఎలా నమ్మాలి అనేది అదంతా మీ ఇష్టం. కానీ ఎందుకు నమ్మాలి అంటే మాత్రం నమ్మే తీరాలి. వై? బికాస్ నాకెప్పుడు కూడా నా ఐడెంటిటీ దాచుకోవడం ఇష్టం లేదు కాబట్టి. అండ్ మీకు ఇంకా కావాలంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన డ్యూటీ పోలీసులది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కోర్టుది. అండ్ వాట్ ఈస్ వాట్ అండ్ డిఫెన్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. జానకి ముందు మేము అడిగే ప్రశ్నలకి మాకు ఆన్సర్ చేయండి. మీ లెక్చర్ ఇవ్వడం ఆపేసి. మీ ఫ్యామిలీ విషయాలు తర్వాత చూద్దాం. ముందు మిమ్మల్ని ప్రొఫెషనల్గా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఎగ్జామిన్ చేయాల్సింది కూడా అదే మిస్టర్ చిత్రంజన్. ఓకే జానకి, నువ్వు లంచాలు తీసుకుంటూ రాంగ్ పర్మిషన్స్ ఇస్తూ నువ్వు చేసిన తప్పులు బయటపడేసరికి నీ స్థానంలో నీ చెల్లి శ్రావణిని పెట్టి నువ్వు హైడ్ అయ్యావా? హైడ్ అవ్వడం అంటే పారిపోవడం అనే కదా తెలుగు మీనింగ్. పారిపోయిన వాళ్ళు ఇలా కోర్టుకి ధైర్యంగా రారు. అండ్ మెయిన్ థింగ్, ఇలా మీ ముందు మాట్లాడరు. నేను కోర్టుకు వచ్చానంటేనే నేను పారిపోలేదనే అర్థం. అంటే మీ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. అక్కడ అందరినీ చూస్తూ ఎవరైనా కానీ 100 మంచి పనులు చేసినా కూడా వాళ్ళనెవరూ గుర్తించరు. ఆఫ్ కోర్స్ నేను ఆ గుర్తింపు కోసం చేయలేదు. దట్స్ మై జాబ్. ఇప్పుడు ఎవరేమన్నా కూడా నేను నా జాబ్ మాత్రమే చేస్తాను. బికాస్ IAS అంటే నాకు జాబ్ మాత్రమే కాదు, డివోషన్. నా జాబ్ నేను దైవంగా భావిస్తాను. నా జాబ్లో నేనెప్పుడూ కరెక్ట్గానే ఉంటాను. మీరు చెప్పే ఆ పనులు ఏం కూడా నేను చేయలేదు అంటూ జానకి గట్టిగా చెప్తుంది. ఆ మాటలకి చిత్రంజన్ జానకి ముందుకొచ్చి, నేను నీకన్నా కూడా ఇంకా గట్టిగా అరిచి చెప్తాను. నేనే ఈ స్టేట్ సీఎం, PM, ప్రైమ్ మినిస్టర్ అంటూ నేను గట్టిగా అరిస్తే అబద్ధాలు కూడా నిజమైపోతాయా చెప్పు. నీకన్నా గట్టిగా అరుస్తాను. కోర్టుకి కావాల్సింది అరుపులు కాదు, సాక్ష్యాలు కావాలి. మై లార్డ్, జానకి మాట్లాడేది చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. లాయర్ గారు, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా అంటూ శ్రావణి అనగానే లాయర్ కూడా శ్రావణి వైపు చూస్తాడు. లాయర్ గారు, ఇప్పటి వరకు నేనే శ్రావణి అన్నాను కదా, కానీ అది అబద్ధం. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఒక నాటకం. నేనే జానకి, అదే శ్రావణి. అలానే జానకి కాదు, సైకో శ్రావణి. అదే నన్ను చాలా బాధలు పెట్టేది. ఇప్పటి వరకు నేను చెప్పింది మొత్తం కూడా రివర్స్ చేసుకోండి. ఈ శ్రావణి నన్ను పాయింట్అవుట్ చేయడానికి నన్ను బ్లేమ్ చేసింది. అందుకే మేము రివర్స్ ప్లే చేశాము. అలా రివర్స్ ప్లే చేస్తే ఖచ్చితంగా ఆ శ్రావణి బయటకు వస్తుందని నేను నా భర్త కలిసి ఆడిన నాటకం. ఇది చేయడం మాత్రమే కాదు, నన్ను నా భర్తకి దూరం చేసింది కూడా.
ఈ శ్రావణినే. ఇప్పుడు కూడా నన్ను నా భర్తని వేరు చేయడానికి, నన్ను కష్టపెట్టడానికి శ్రావణి చాలా చేసింది. మా అమ్మ కూడా మేము చెప్పినట్టే నాటకం ఆడి శ్రావణి చేసిన పనులు జానకి చేసినట్టు చెప్పింది. అయితే ఇప్పుడు నువ్వే జానకి అంటావా? అవును. లేదు, నేను జానకి అంటూ ఒరిజినల్ జానకి, నేను అంటూ డూప్లికేట్ జానకి, ఇద్దరు ఒకరిపై ఒకరు మాటలు అంటూ ఉన్నారు. స్టాప్ ఇట్ అంటూ లాయర్ అరుస్తూ, మీ ఇద్దరిలో అసలు జానకి ఎవరు అంటూ తలకోకుంటాడు. మీ ప్రశ్నకు నేను సరైన ఆన్సర్ ఇస్తాను అన్న వాయిస్ కి అందరూ అటువైపు చూస్తారు. హర్ష అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు. జడ్జి గారు, జానకి నా వైఫ్. నాకు 2 మినిట్స్ టైం ఇస్తే నేను నా వైఫ్ జానకి ఎవరు అనేది ఇక్కడే ప్రూవ్ చేస్తాను. ఆ మాటకి శ్రావణి కళ్ళలో మెరుపొస్తుంటే, హర్ష, అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. కాకపోతే నువ్వు శ్రావణి చేసిందని చెప్పమన్నావు. కానీ నేనే శ్రావణి అంటూ నిజం చెప్పి జానకి వచ్చిన తర్వాత నేనే జానకి అన్నాను. ఇప్పుడు నువ్వే నీ పెళ్ళం కాదు శ్రావణి అంటావు, నన్ను జానకి అంటావు. మీ వేలితోనే మీ అందరి కళ్ళు పొడుస్తున్నా. మొగుడే కాదు అంటే అది ఇంకేమంటుంది అని అనుకుంటూ శ్రావణి కిందకొస్తుంది. హర్ష నడుస్తూ అక్కడికి వెళ్తూ శ్రావణి ఎదురుగా వస్తూ ఉంటే చిన్న కార్నర్ స్మైల్ మెయింటైన్ చేస్తూ అక్కడికి వెళ్తాడు. హర్ష అక్కడికి వచ్చి అందరినీ చూస్తూ, మీకిప్పుడు ఇక్కడ ఉన్న ఇద్దరిలో ఎవరు ఏంటి అనేది తెలియాలి, అంతే కదా? నా వైఫ్ జానకి ఐఏఎస్ ఎవరో కాదు, నా ఎదురుగా ఉన్నది నా జాను, మిసెస్ జానకి హర్షిత్ రామ్ అంటూ అదే కార్నర్ స్మైల్ మెయింటైన్ చేస్తూ శ్రావణి వైపు చూస్తాడు. హర్ష చెప్పింది ఒకటి చేసేది ఒకటి కావడంతో నమ్మలేనట్టు ఫేస్లో స్మైల్ మాయమవుతుంటే భయంగా షాక్గా చూస్తుంది శ్రావణి. అండ్ అక్కడ ఇన్ని రోజులు కూడా నా భార్య జానకి అంటూ చెలామణి అవుతూ ఉన్నది జానకి చెల్లెలు శ్రావణి. ఇప్పుడు నీ ముందున్నది జానకి. శ్రావణి ఆ పైకి లేచి, హర్ష, నన్ను జానకి కాదు అంటున్నావా? నేను జానకిని అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. శ్రావణి చేసే నాటకాలు చాలు. నువ్వు నా భార్య, నా జాను కాదని ఈరోజు కాదు, నువ్వు వచ్చిన సెకండ్ డేనే తెలుసు. ఇంకా చేసిన మోసం ఆడి నాటకాలు చాలు. రంగు తీసేసిన తర్వాత కూడా యాక్టింగ్ అవసరం లేదు అంటూ జడ్జి వైపు చూస్తూ, ఇప్పటి వరకు రెస్పెక్టెడ్ లాయర్ గారు ఎవిడెన్స్ అంటూ తెగగించుకున్నారు. మరి ఎవిడెన్స్ లేకుండా మీరు నమ్మరు కదా. ఇక్కడ ఉన్నది నా వైఫ్ అనడానికి సాక్ష్యం, నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అండ్ ఈ ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ అంటూ జడ్జికి ఇస్తూ, నా వైఫ్ ఇప్పుడు 4th మంత్ క్యారియింగ్. ఈ విషయం మేము 1 మంత్ బ్యాక్ అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడే మాకు తెలిసింది. ఆ రోజు అక్కడ డాక్టర్ కన్ఫర్మ్ చేసి ఇచ్చిన రిపోర్ట్స్ అండ్ టిల్ నౌ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్న రిపోర్ట్స్. అంటే కడుపుతో ఉంది కాబట్టి నువ్వు చెప్పినట్టు ఈవిడే జానకి అంటావు. ఓకే ఫైన్, కానీ ఇద్దరు ఒకేలా ఉన్నారు. బై ఛాన్స్ నీ వల్ల నువ్వు జానకి అనుకుని ఇప్పుడు శ్రావణి వచ్చినట్టే అప్పుడు కూడా వచ్చి నీతో కాపురం చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఉండొచ్చు కదా. ఛాన్సెస్ ఆర్ దేర్ కదా. అంటే ఇప్పుడు కడుపుతో ఉన్న తనే శ్రావణి కావచ్చు కదా. ఆ మాటకు హర్ష వచ్చే కోపాన్ని కూల్గా కంట్రోల్ చేసుకుంటూ, యు ఆర్ మిస్టర్ చిత్రంజన్ రైట్? మీ నాన్న మీ అమ్మతోనే కాపురం చేస్తే నువ్వు పుట్టావు అనే దానికి సాక్ష్యం ఏంటి? మిస్టర్ హర్షిత్, యు ఆర్ టాకింగ్ టూ మచ్. దిస్ ఈస్ ఫేర్ టు టాక్ లైక్ దట్ విత్ మీ యూ. నేనేమన్నాను? నువ్వన్న మాటే కదా అన్నాను. నేను నా భార్యతోనే కాపురం చేస్తే తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందా అన్నావు. నేనదే అడిగాను. ఛాన్సెస్ ఆర్ దేర్ కదా. హర్ష అంతే కోపంగా అంటాడు. భార్యతో చేసే కాపురాలకి సాక్ష్యాలుండవు, నమ్మకాలు మాత్రమే ఉంటాయి. అయినా ఇప్పుడు ఇక్కడ మిలియన్ మార్క్స్ క్వశ్చన్ నా భార్య ప్రెగ్నెన్సీ కాదు, ఎవరు తప్పు చేశారని. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి లాయర్ గారు. ఈ ఫ్రాడ్ చేసింది జానకి ఆర్ ఎల్స్ జానకిలో వచ్చిన శ్రావణి. ఇందులో తెలిసేదేముంది, కలెక్టర్గా ఉన్న జానకిని ఇదంతా చేసి శ్రావణి నిరికించింది. ఇంక ఈ మొత్తంలో జానకితో పాటు నీకు కూడా హ్యాండ్ ఉంది. ఇండియాలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నీకెలా వచ్చింది? నీకెలా వచ్చేలా చేసింది? కాబట్టి నువ్వు తనకి హెల్ప్ చేస్తున్నావు. ఇది క్లియర్గానే ఉంది. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతూ అభం శుభం తెలియని ఆడపిల్ల మీద బురద చల్లుతున్నారు. వాట్? అభం శుభం తెలియని ఆడపిల్ల నీకు కదా మొదట చెప్పాలి. జడ్జి గారు, అక్కడ ఎదురుగా ఉన్నది జానకి, నా భార్య. మాది లవ్ మ్యారేజ్. వాళ్ళ నెగిటివ్ వైజాగ్
అండ్ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ టైం తనని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. మా పెళ్లి జరిగి 6 మంత్స్ ఆనందంగా ఉన్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్న శ్రావణి అంటూ శ్రావణి వైపు చూపిస్తూ అది జానకి చెల్లెలు. కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలీదు. కారణం చిన్నప్పటి నుంచి తనకున్న సైకలాజికల్ డిసార్డర్ వల్లనే. శ్రావణికి సైకలాజికల్ డిసార్డర్ ఉన్నాయి అన్నదానికి ప్రూఫ్స్ తనను చిన్నప్పటి నుంచి ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ అంటుండగానే విషయాలు తీసుకొచ్చిన వాళ్ళని చూపిస్తాడు హర్ష. ఆ డాక్టర్స్ వచ్చి ఇద్దరిని చూస్తూ, ఇద్దరిలో ఎవరో నాకు తెలియదు కానీ సైకోటిక్ థాట్స్ ఉన్నది మాత్రం శ్రావణి అనే అమ్మాయికి. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి వైలెంట్. వాళ్ళ నానమ్మని చంపి జానకిని కూడా చంపబోతుంటే అప్పుడే వాళ్లకు నిజం తెలిసింది. ఆ తర్వాత నేనే ట్రీట్ చేస్తూ ఉంటే వాళ్ళు శ్రావణిని ఎవరికీ తెలియకుండా డార్క్ రూమ్ లో ఉంచారు. సో విన్నారు కదా, ఇప్పుడు సైకలాజికల్ డిసార్డర్ ఉన్నది జానకి కాదు, శ్రావణికి. అలా చిన్నప్పటి నుంచి శ్రావణి జానకి మీద పెంచుకున్న జానకి నాకు పెళ్లి జరిగిన తర్వాత జానకి ఆనందంగా ఉండడం చూడలేకపోయింది. నా ముందు జానకిలా యాక్ట్ చేస్తూ నన్ను జానకిని వేరు చేసేలా చేసింది. నిజం తెలియని నేను కూడా జానకి చాలా అనుమానించి బాధ పెట్టి 4 ఏళ్లు వదిలేశాను. ఆ తర్వాత నిజం తెలిసి నా తప్పు తెలుసుకొని నా జానకిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. జానకి ఆనందం చూడలేని ఈ శ్రావణి మళ్ళీ జానకిని కిడ్నాప్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇన్ని నాటకాలు ఆడుతుంది. సినిమా కథ జానకి కంటే నువ్వు ఇంకా బాగా చెప్తున్నావు. నువ్వు డైరెక్టర్ కమ్ హీరో కూడా అయిపోవచ్చు అని చిత్రంజన్ అనగానే, ఓకే, ఆ సినిమాలో మంచి సైడ్ క్యారెక్టర్ ఇస్తాను, వచ్చి యాక్ట్ చేసి మంచి రెమ్యునేషన్ ఇస్తాను, పట్టుకుపో. హర్షిత్ రామ్, టాక్ ఇన్ ప్రాపర్లీ. నేను చెప్పేది ఫ్యాక్ట్ అండ్ ఐ హ్యావ్ ది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ అబౌట్ దట్ విశాల్ అంటూ పిలిచి విశాల్ రాగానే తన దగ్గర ఉన్నదాన్ని బయటకు తీస్తాడు. శ్రావణి హర్ష చేతిలో ఉన్నదాన్ని చూస్తూ నిర్గంతపోయింది. ఇదే నేను చెప్పిన దాన్ని, మీరు అడిగిన దానికి ప్రూఫ్స్. శ్రావణి తన స్వహస్తాలతో రాసిన డైరీ అంటూ సబ్మిట్ చేస్తూ, ఇందులో నేను చెప్పిన ఎవ్రీ పాయింట్ క్లియర్ కట్ గా రాసింది. దీన్ని నేను ఆ శ్రావణి రూమ్ నుంచి తీసుకొచ్చాను. ఈ డైరీ వల్లే నాకు నిజాలు తెలిసాయి. ఈ రోజు దీన్ని చూసి నా జాను అనుకుని ఫాలో అవుతూ వెళ్ళి అన్ని నిజాలు తెలుసుకున్నా. మా పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ శ్రావణి కోపం తగ్గలేదు. అందుకే టైం చూసిన జానకిని కిడ్నాప్ చేసింది. జానకి స్థానంలో వచ్చింది. ఇప్పుడు ఇదంతా చేసింది. ఓకే, నువ్వు చెప్పింది నమ్ముతాను, కానీ ప్రూఫ్ ఏంటి జానకి కిడ్నాప్ అయింది అనేదానికి? మిస్టర్ రిషిధర్ రైచంద్, ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. జాను కిడ్నాప్ కేసు సాల్వ్ చేసింది కూడా తనే. తన హ్యాండ్ ఓవర్ లోని కేసు డీల్ చేశాడు. ఈ ప్రూఫ్ సరిపోతుంది కదా. జానకి కిడ్నాప్ అయింది అనడానికి, శ్రావణి వచ్చింది అనేదానికి మేము సాక్ష్యం మా ఇంట్లో జరిగిన అంటూ ఆనందరావు కావేరి చేత కూడా చెప్పిస్తాడు. వాళ్ళు నమ్మలేక భయంగా శ్రావణిని చూస్తూ తెలిసింది జరిగింది చెప్తారు. మెయిన్ థింగ్, జానకి మీద వచ్చిన ఎలిగేషన్స్. ఫారెన్ కంపెనీ ఇక్కడ ఇండియాలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది మా రామ్స్ కి రావడం కాదు, మా రామ్స్ అబ్రాడ్ వాళ్ళతో టైఅప్ అయినందుకు వాళ్ళు ఇక్కడ ఇండియాలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు టైఅప్ అవడానికి నేను పెట్టిన కండిషన్, ఇండియాలో వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని. దానికి ఫారెన్ డెలిగేట్స్ పెట్టిన కండిషన్, అది కూడా రామ్స్ హ్యాండ్ ఓవర్ లో ఉండాలి. కాబట్టి ఆ ప్రాజెక్ట్ రామ్స్ కి వచ్చింది. అంతేకాని ఐఏఎస్ ఏం గోల్మాల్ చేయలేదు. దీనికి సెంట్రల్ నుంచి ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ అన్ని చూపిస్తాడు. ఇంకా లంచాలు తీసుకుంది, రాంగ్ పర్మిషన్స్, బ్లా బ్లా బ్లా, ఇవన్నీ కూడా నిజం కాదు అంటూ ఆ రోజు మీడియాలో చెప్పిన వాళ్ళందరినీ తీసుకొచ్చి జడ్జి ముందు పెట్టేదంతా కూడా నేను ఆడిన నాటకం. శ్రావణి బయటపడడానికి నేను వేసిన ప్లాన్. కాదు కాదు కాదు, నేనేం చేయలేదు. ఇదంతా మోసం చేస్తున్నారు అని వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం అంటూ శ్రావణి అరుస్తూ నేనేం చేయలేదు అంటూ ఏడుస్తుంది. జడ్జి గారు జానకి ప్లేస్ లో వచ్చి జానకి పవర్స్ ని మిస్యూజ్ చేస్తూ ఉంది. ఇదంతా కూడా శ్రావణ్ చేసిన దానికి ఐ హ్యావ్ ది ప్రూఫ్స్ అంటూ ఫైల్ తీస్తూ ఆ ఫైల్ జడ్జికి ఇస్తూ, ఈ ఫైల్ మీద చేసిన సైన్స్ అండ్ ఈ ఫైల్ మీద సైన్ చేసిన సైన్స్ కంపేర్ చేయండి. ప్రీవియస్ గా జానకి చేసిన దానికి అండ్ ఈ ఫైల్లో చేసిన దానికి మ్యాచ్ అవ్వలేదు. ఇది ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. అండ్ ఈ రైటింగ్
అండ్ ఆ డైరీ రైటింగ్ 2 కూడా సేమ్. క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే జానకి అని ఉన్న చోటే జే లెటర్ రెండిట్లో కూడా సేమ్ కన్ఫర్మ్ అయింది. ఈ ఫైల్‌లో సైన్ చేసింది శ్రావణి అండ్ దీన్ని బట్టి ఇన్ని రోజులు కూడా జానకి ప్లేస్‌లో ఉందని క్లియర్‌గా తెలిసిపోయింది కదా! అండ్ ఈ ప్రాబ్లమ్స్‌కి రీజన్ కూడా శ్రావణినే. ఈ కేసు వచ్చిన తర్వాత జానకి కోసం వెళ్ళిన శ్రావణి జానకి లేకపోవడంతో జానకి కోపం పిచ్చిదానిలా తిరిగింది. కానీ అప్పటికే నా జానకిని నేను కాపాడుకున్నా. ఈ 2 రోజులు కూడా జానకి శ్రావణితో మాట్లాడితే శ్రావణి అనే మాటలు అంటూ కాల్ రికార్డింగ్స్ అండ్ జానకి చెప్పినట్టు చేసిన వీడియోస్ అన్ని సబ్మిట్ చేశాడు. ఫ్లైట్‌లో రావడం, జానకి కోసం బయట వెయిట్ చేయడం అండ్ ఫారెస్ట్‌లో నడుస్తూ రావడం అన్నీ ఉన్నాయి. హర్షిత్ రామ్ ఇదంతా కూడా మీరే జానకితో చేయించుండొచ్చు కదా అని చిత్రంజన్ అనగానే గుడ్ పాయింట్. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే విత్ డేటా ఉంది. అబ్జర్వ్ చేయండి. 2 డేస్ బ్యాక్ అండ్ గవర్నమెంట్ సీసీ ఫుటేజ్‌లో అందులో ఉన్నది నా వైఫ్ అయితే ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంట్. కానీ అక్కడ ఉన్న శ్రావణి కాదు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు. నిజంగానే చదివి లాయర్ అయ్యారా? లేక దొంగ పట్టా తీసుకున్నారా? అన్న హర్షిత్ మాటలు అక్కడున్న అందరూ నవ్వగానే చిత్రంజన్ ఇన్సల్టింగ్ గా హర్షని చూస్తాడు. అప్పటికే హర్ష చేసిన అవమానానికి కోపం కట్టలు తెచ్చుకుంటుంటే కానీ ఏం చేయలేక కోపంగా చూస్తూ ఉన్నాడు. సో ఆల్ ప్రూఫ్స్ ఇప్పుడు మీ ముందున్నాయి. జడ్జిమెంట్ ఏంటో మీరే ఇవ్వండి అంటూ హర్ష అనగానే హర్ష నన్నే మోసం చేస్తావా? నాకే నమ్మక ద్రోహం చేస్తావా? దీనికోసం నా ప్రేమనే కాదు అంటావా? దాన్ని వదలను అంటూ కోపంగా పక్కన ఉన్న పోలీస్ గన్ తీసుకొని జానకికి ఏం చేసి షూట్ చేసేలోపు హర్ష దూకి జానకి దగ్గరికి వెళ్ళి జానకిని పక్కకు లాగుతాడు. ఆ బుల్లెట్ పక్కకి వెళ్ళేసరికి జానకి శ్రావణి మళ్ళీ షూట్ చేసేలోపు హర్ష పక్కనే ఉన్న బుక్ తీసి శ్రావణి చేతి పైకి విసురుతాడు. వెంటనే పోలీసులు శ్రావణి అరెస్ట్ చేసేస్తారు. కోర్టులోని శ్రావణి అఘాయిత్యం చూసిన జడ్జి గారు శ్రావణిని కస్టడీలోకి తీసుకోమని చెప్తాడు. తర్వాత హర్ష జానకి పట్టుకొని శ్రావణి దగ్గరికి తీసుకొచ్చి జానకి భుజం చుట్టూ చేతులేస్తూ నీకు ఆర్ఎస్సీ చెప్పాను. ఈ హర్ష ఎప్పుడు కూడా జానకి సొంతం మాత్రమే. నా జాను రూపం ఉంటే సరిపోదు. తన మనసు మంచితనం నీకు ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. నా కూతురు నిన్ను చేసిన దానికి నిన్ను ఇప్పుడే చంపేవాణ్ణి. కానీ నా జాను నన్ను అడిగిన ఒకే ఒక్క కోరిక నిన్నేం చేయదని. ఏం చేయకపోవడం అంటే వదిలేయడం కాదుగా. నిన్నంత తేలిక కూడా వదలను. మనసు మారితే బుద్ధిగా జైల్లో ఉండు. లేదా మళ్ళీ నా వాళ్ళ జోలికి వస్తే కూడా ఉండవు. హర్ష నువ్వేమన్నా కోపం రావడం లేదు. నువ్వు తిడుతున్నా నన్ను పొగుడుతున్నట్టే ఉంది. లాగిపెట్టి కొట్టినా కూడా జోల పడినట్టే ఉంటుంది. నిన్ను వదలను. ఇన్ని రోజులు ముసుగులో ప్రేమ చూపించాను. ఇకపై డైరెక్ట్ గా చూపిస్తాను హర్ష. ఐ లవ్ యూ. నిన్ను వదలను, దాన్ని వదలను అంటూ ఉంటే హర్ష అసహ్యంగా చూస్తూ ఉంటే జానకి శ్రావణి 2 చెంపలు వాయిస్తూ ఇంకోసారి నన్నేం చేసినా ఊరుకున్నా కదా అని నా భర్త జోలికి వస్తే చంపేస్తాను సీరియస్ గా చెప్పి హర్షని తీసుకుని వాళ్ళ అమ్మ వైపు చూస్తూ కన్నతల్లి నాకు అన్యాయం చేయాలనుకుంది. అమ్మా, మీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకెప్పుడు కూడా నీకు నేను కూతుర్ని అని అనుకోకు. వస్తాను అంటూ హర్షితో బయటకు వచ్చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? జానకి జైల్లో ఉంటుందా, తప్పించుకుంటుందా? ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఫుల్ నిద్ర చేస్తుంది, కళ్ళు మూతలు పడుతున్నాయి. టైం మార్నింగ్ 3:30 అయింది. ఓకే, వీడియోస్ కంప్లీట్ అయినాయి మార్నింగ్వి. ఇంకా పడుకుంటా కాసేపు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.